నవ దంపతులను పట్టుకొని హిందువులు అవునో కాదో తెలుసుకొని భర్తను అక్కడికక్కడే కాల్చి చంపారు ఉగ్రమూకలు. తన భర్తను చంపారు కాబట్టి తనను కూడా కాల్చేయమని భార్య ప్రాధేయపడింది. లేదు, నిన్ను మేం చంపం, నువ్వు వెళ్ళి మీ మోదీకి చెప్పాలి కదా అంటూ ఓ ఉగ్రవాది బదులిచ్చాడంట. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గకు చెందిన మహిళ తర్వాత ఆ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ఇటీవలి కాలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏకమయ్యాయి. బంగ్లాదేశ్లో హిందువులపైన వరుస దాడులు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ హిందూ నేతను ఉగ్రమొగలు కాల్చి చంపాయి. బంగ్లాదేశ్ సైనిక అధికారులు పాకిస్తాన్లో పర్యటించడం, పాకిస్తాన్ సైనిక అధికారులు బంగ్లాదేశ్లో పర్యటించడం కూడా జరిగిపోయాయి. బంగ్లాదేశ్లో మళ్లీ హసీనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తుందనే భయం పాకిస్తాన్కు పట్టుకుంది. మరోవైపు కాశ్మీర్లో ఉగ్రమూకల అణచివేత నిరంతరాయంగా కొనసాగుతుంది. పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదులను గుర్తు తెలియని హంతకులు కాల్చి చంపుతూనే ఉన్నారు. దీని వెనుక భారత్ ఉందని పాకిస్తాన్ పదే పదే ఆరోపిస్తోంది. బలోచిస్తాన్లో బలోచ్ విముక్తి సైన్యం పాకిస్తాన్ బలగాలపై వరుస దాడులకు పాల్పడుతోంది. బలోచిస్తాన్ అశాంతి వెనుక కూడా భారత్ హస్తం ఉందని పాకిస్తాన్ ఇటీవల కాలంలో ఆరోపిస్తూనే ఉంది.